शक्तिमान परमेश्वर को धन्यवाद देता हूँ। దేవునికి వందనాలు చెల్లిస్తున్నాను. Praise the Lord। ప్రైజ్ ద లార్డ్. ये सुंदर मौका प्रभु ने हमें दिया। దేవుడు ఇంత మంచి అవకాశం మాకు ఇచ్చినందుకు आज मैं आपको या उद्धार के बारे में बोलना चाहता ఈ हूँ, రోజు మీకు రక్షణ కోసం छुटकारा చెప్పాలనుకుంటున్నాను. के बारे में बोलना चाहता हूँ, విడుదల కోసం चंगाई చెప్పాలనుకుంటున్నాను. के बारे में बोलना चाहता हूँ। స్వస్థత కోసం हमारा చెప్పాలనుకుంటున్నాను. आत्मा के लिए हमको उद्धार की आवश्यकता है। ఆత్మకు రక్షణ చాలా అవసరమై ఉన్నది. हमारा मन के लिए छुटकारा की आवश्यकता है। మనస్సుకు విడుదల కలగడం అవసరం ఉన్నది. शरीर के लिए चंगाई की आवश्यकता है। శరీరానికి స్వస్థత అవసరం ఉన్నది. और बाइबल में लिखा गया है, सबने पाप किया, परमेश्वर से दूर हो गया है। వాక్యంలో రాసి ఉంది అందరూ పాపం చేసి దేవునికి దూరమై ఉన్నారు कई అని. लोग बोलते हैं मैं पापी नहीं, చాలా మంది అంటారు నేను పాపం చేయలేదు, मैं धर्मी बोलते हैं, నేను నీతిమంతులను, मैं पवित्र नहीं बोलते నేను हैं, పవిత్రురాలని और लोग बोलते रहता है। అని ప్రజలు అంటూ ఉంటారు. लेकिन पाप का क्या होता కానీ है? పాపము అంటే ఏంటి? आज्ञा को उल्लंघन करना पाप होता है। దేవుని ఆజ్ఞ వినకపోవడమే పాపము. जो मानना है, जो विश्वास करना है, विश्वास नहीं करेगा तो पाप होता है। ఏదైతే విని కూడా మీరు నమ్మకుంటా మీరు విశ్వసించకపోతే అది పాపమే. जो भलाई काम करने के भी नहीं करता है तो भी वो पाप होता है। మీరు మంచి చేయగలుగుతారు కానీ మీరు మంచి చేస్తలేరు అంటే కూడా తప్పే. हर उद्धार हर व्यक्ति की आवश्यकता है। రక్షణ ప్రతి ఒక్కరికి కావాలి. सबने पाप किया, అందరూ పాపం చేశారు. यीशु के पास आइए। యేసుక్రీస్తు దగ్గరికి రండి. दूसरी बात बोलना चाहता हूँ, రెండో మాట చెప్తున్నాను, आपके मन के लिए छुटकारा की आवश्यकता है। మీ మనస్సుకు విడుదల కావాలి. यीशु संसार में आया యేసయ్య ఈ లోకం మీదకి వచ్చినప్పుడు छुटकारा देने के लिए, విడుదల కలగ చేయడానికి, आपको आजाद और स्वेच्छा आजाद देने के लिए, మీకు స్వస్థత ఇవ్వడానికి, और चंगाई देने के लिए మీకు आया। స్వస్థతలు ఇవ్వడానికి వచ్చాడు. किससे छुटकारा देना चाहते దేని हैं? నుంచి విడుదల చేస్తాడు? श्राप से छुटकारा, శాపం నుంచి, बंधन से छुटकारा, బంధకాల నుంచి, गलत भाव से छुटकारा, తప్పుడు ఆలోచనల నుంచి, गलत रास्ता से छुटकारा। ప్రతి తప్పుడు ఆలోచన నుంచి आपको छुटकारा देने के लिए मेरे यीशु आया है। నీకు విడుదల కలగ చేయడానికి యేసుక్రీస్తు లోకం మీదకి వచ్చాడు. आपके उसके कोड़े खाने से हमें चंगाई मिलती है। ఆయన దెబ్బలు తినడం వల్ల మనకు రక్షణ కలుగుతుంది. अपने शरीर के लिए चंगाई की आवश्यकता है। నీ శరీరానికి స్వస్థత అవసరమై ఉన్నది. आपकी किडनी खराब हो गया होगा, నీ కిడ్నీ ఖరాబ్ అయింది కావచ్చు, हार्ट प्रॉब्लम होगा, నీకు హార్ట్ ప్రాబ్లం కావచ్చు, शुगर प्रॉब्लम होगा, నీకు షుగర్ వచ్చింది కావచ్చు, बीपी कंट्रोल में नहीं నీ होगा। బీపీ కంట్రోల్ లో లేదు కావచ్చు. उसके कोड़े खाने से आपको चंगाई है। ఆయన దెబ్బలు తినడం వల్లనే నీకు స్వస్థత. इसलिए मैं बोलना चाहता हूँ, అందుకోసమే చెప్తున్నాను, छुटकारा चाहिए, నీకు విడుదల కావాలి, आपको उद्धार चाहिए, నీకు రక్షణ కావాలి, आपको चंगाई चाहिए। నీకు స్వస్థత కావాలి. सिर्फ यीशु है बोला, యేసుక్రీస్తు చెప్తున్నాడు, मैं ही मार्ग हूँ, నేనే మార్గము, मैं ही सत्य हूँ, నేనే సత్యము, मैं ही जीव हूँ। నేనే జీవము. मेरे बिना నా ద్వారా తప్ప कोई पिता के पास नहीं जाता है। ఎవరు దేవుని దగ్గరికి వెళ్ళలేరు. यीशु के पास आइए, యేసుక్రీస్తు దగ్గరికి రండి. आपके आत्मा के लिए चंगाई दे, నీ ఆత్మకు స్వస్థత కలుగుతుంది. आपके शरीर के लिए चंगाई నీ होगा, శరీరానికి స్వస్థత आपके కలుగుతుంది. मन के लिए चंगाई होगा। నీ మనసుకు స్వస్థత కలుగుతుంది. इसलिए आज बोलना चाहता हूँ, అందుకోసమే చెప్తున్నాను, आपके आत्मा को